మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తెచ్చింది. నవంబర్ 21వ తేదీ నుంచి వాటిని అధికారయుతంగా అమల్లోకి కూడా తెచ్చింది. ఈ మొత్తం కాలంలో లేబర్ కోడ్స్ చాలా దుర్మార్గమైనవని, కార్మిక చట్టాలను రద్దు చేయటం చాలా ప్రమాదకరమని దేశంలో కార్మిక సంఘాల నాయకులందరూ ఆందోళన చెందుతూ వచ్చారు. గత 3-4 సంవత్సరాలుగా ఈ చర్చ సాగింది. ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు టీవీలలో కానీ యూట్యూబ్ ఛానళ్లలో కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఆశ్చర్యకరం, నవంబర్ 21వ తేదీన లేబర్ కోడ్స్ అమల్లోకి ఇట్లా వచ్చినాయో లేదో ఒక రోజంతా టీవీ ఛానళ్లలో అదే నడిచింది. సరే, పత్రికల్లో ఒకరోజు వచ్చింది, లేబర్ కోడ్స్ చాలా గొప్పయని, కార్మికులకు చాలా మేలు జరుగుతుందని మోడీ ఏం చెప్తే అది సహజంగా వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా భుజం మీద ఎత్తుకున్నాయి. ఈ లేబర్ కోడ్స్తో అద్భుతాలు జరగబోతున్నాయని, చాలా గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయని, కార్మికులకి ఇది ఎంతో మేలు చేసేటువంటి లేబర్ కోడ్స్ అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా ప్రత్యేకంగా కొన్ని వీడియోలు చేసి ప్రసారం చేయటం మొదలుపెట్టారు. ఇంత ప్రత్యేకంగా ఎందుకు ఊదరగొట్టినట్టు? అందులో యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు భుజానెత్తుకున్నట్టు? బహుశా కేంద్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిందా, లేకపోతే బీజేపీనో ఆర్ఎస్ఎస్ఓ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారా? అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఛానళ్ళు వాటిని ప్రసారం చేయటం, పత్రికలు ప్రచురించడం సహజం. కానీ ఈ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇవి అడ్వర్టైజ్మెంట్లు అయితే అది అడ్వర్టైజ్మెంట్ అని స్పష్టంగా చెప్పాలి. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పలేదు. ఎందుకు చేసినట్టు? వీళ్ళు లేబర్ కోడ్స్ అంతగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాట్లాడుతున్నారా? జాగ్రత్తగా చూస్తే వీళ్ళెవరూ కార్మిక చట్టాలు అధ్యయనం చేసిన బాపతు కాదు, లేబర్ కోడ్స్ మొహం చూసిన బాపతు కాదు. మరి ఎందుకు ఇట్లా ఊదరగొడుతున్నారు? అధికారులు రాసిచ్చింది, పైనుంచి మోడీ ప్రకటించింది తీసుకొని దానికి నగిషీలు చెక్కి మేకప్ చేసి జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇది అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా తామే గమనించిన అంశాలుగా నిజంగానే అందులో అంత గొప్ప అంశం ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారే. ఇది కోట్లాది మంది కార్మికులను మోసం చేయటం తప్ప మరొకటి కాదు.